ఏంటి ఈ మధ్య వీడియోస్ చాలా డిలే చేస్తున్నావు, రెసిపీస్ ఏమి పోస్ట్ చేయట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. దానికి ఒక చిన్న రీజన్ ఉందండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ నోట్ చెప్పేసుకుందాము. ఎవరైతే కొత్తగా నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి. వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా ఒకసారి విజిట్ చేయండి. అన్నీ కూడా ల్యాగ్ లేకుండా 3 to 4 మినిట్స్లో నేనైతే ఈజీగా ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మనం ఒక స్నాక్ ఐటమ్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్ని తీసుకుని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నాను. ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్తో మనం పిండి ముద్దలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత పిండిలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాతే వాటర్ పోయండి, లేదు అంటే పిండితో ఉప్పు సరిగ్గా కలవదు. ఆ తర్వాత పిండి ముద్దలా కలిపేసుకుని పైన మూత పెట్టేసుకుని మనం నానబెట్టుకోవాలి పిండిని. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి ఉడకపెట్టుకున్న 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని తీసుకోవాలి. ఆ తర్వాత వీటికి చక్కగా మనం తోలైతే తీసేసుకుందాము. తర్వాత మ్యాషర్తో కానీ చేత్తో కానీ ఫోర్క్తో కానీ మనం మంచిగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా దీన్ని మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, అలాగే కారము, రుచికి సరిపడా ఉప్పు, తర్వాత కొద్దిగా ధనియాల పౌడరు, అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత 1, 2 లేదా 3 స్పూన్లు కార్న్ఫ్లోర్, అంటే మనం తీసుకున్న బంగాళదుంపలకి సరిపడా చూసుకుని కార్న్ఫ్లోర్ని కూడా తీసుకోండి. ఇలా మనం మిక్స్ చేసేసుకుని స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఇందాక నుంచి నానబెట్టుకుంటున్నాం కదా గోధుమ పిండిని, సో దాన్ని ఒకసారి మూత తీసేసి చేత్తో మంచిగా కలుపుకోవాలి. ఇలా మనం ఎంత కలుపుకుంటే పిండి అంత బాగుంటుంది మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్నాక్స్. సో అందుకని బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం ఎన్ని పార్ట్స్గా అయితే అవుతాయో అన్ని పార్ట్స్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ 3 పార్ట్స్గా అయ్యాయి నాకు. సో బల్లం తీసుకొని దాని మీద పొడిపిండి జల్లేసుకొని ఆ పైన చపాతీ పిండిని పెట్టుకొని మనం చపాతీలా ఒత్తుకోవాలి. అందరికీ కూడా రౌండ్ షేప్లో రావు కదండి. ఇలా మనం పిండి ఒత్తేసుకున్న తర్వాత ఇలా రౌండ్ షేప్లో ఉన్న మూతని కానీ లేదు అంటే ఏదైనా పెట్టేసుకొని మనం చుట్టూ ఉన్న పార్ట్స్ని, ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని అయితే తీసేసుకొని మనం నెక్స్ట్ దానిలోకి యూస్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే మనకి చపాతీ రౌండ్గా బాగా వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ చపాతీని పెట్టేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆలూ స్టఫింగ్ని కూడా పైన వేసేసుకొని చపాతీ మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం నైఫ్తో 4 పార్ట్స్గా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని ఇలా అయితే రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనం ఆయిల్ని అయితే పక్కన హీట్ చేసుకున్నాను ముందుంచే. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుని పక్కకి తీసేసుకుంటే మనకి స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. నా వీడియోస్ డిలే అవ్వడానికి ఒక రీజన్ ఉందని చెప్పాను కదా, అది ఏంటి అంటే నేను ఇప్పటి వరకు వీక్లీ ఇన్ని పోస్ట్ చేయాలి, మంత్లీ ఇన్ని పోస్ట్ చేయాలి వీడియోస్ అనేది ఒక ప్లానింగ్ లేకుండా అయితే నేను చేశాను. కానీ ఇప్పుడైతే నేను ఒక చిన్న అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఇక నుంచి మన వీడియోలు వారానికి 2 అయితే అప్లోడ్ చేస్తాను. ఎలా అంటే ఎవ్రీ వెనస్డే అండ్ అలాగే సాటర్డే, అంటే ఎవ్రీ బుధవారము అలాగే శనివారము ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, వీక్లీ 2. సో ఇక నుంచి మీరు నాకు చాలా సపోర్ట్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ అప్డేట్ని మీరు కూడా గుర్తుంచుకుంటారని అనుకుంటున్నాను. మీరైతే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది కమెంట్ చేయండి. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి.